సహజీవనం సుదీర్ఘకాలం పాటు చేసి సహజీవనం అంటే పెళ్ళొద్దని కాపురం చేస్తారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి దాని మీద విచిత్రమైనటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అత్యాచారం చేశారని వెళ్తున్నారు, లేదా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే ఎంతకాలం సహజీవనం చేశామని చెప్తున్నారు. దీన్ని సహజీవనం సందర్భంగా జరిగిందని రేప్ కింద కుదరని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. సుదీర్ఘకాలం పాటు వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తన పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టి అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అట్లాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రం వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని ఖచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్ ఇన్ పార్ట్నర్ అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంక్ అధికారి మీద క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన ఒక మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ని న్యాయమూర్తులు విక్రమనాథ్, సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్నారు, ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారు, వేరు పట్టణాల్లో నివసిస్తున్నారు, తరచుగా ఒకరిళ్లను ఒకరు సందర్శించేవాళ్ళు. ఈ కేసు లవ్ ఫెయిల్యూర్ లేదా లివింగ్ ఇన్ బ్రేకప్గా కోర్టు పరిగణించింది. 16 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగినందున వాళ్ళ మధ్య 16 సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరాయంగా కొనసాగినాయి. వాళ్ళ బంధంలో నిందితుడు ఎప్పుడు బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేం. ఎందుకంటే దాదాపు 16 ఏళ్ళుగా వాళ్ళు కలిసే ఉన్నారు. ఇన్నేళ్ల పాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే మాట చెప్తామని లైంగికంగా వాడుకున్నాడని ఖచ్చితంగా చెప్పలేం. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆ మతంతో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయంటూ కోర్టు వెల్లడించింది.